హాయ్ వ్యూయర్స్, నేను మీ సినిమా ఆంటీని. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీకు కొత్త సినిమా విశేషాల గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరుగని రీతిలో అద్భుతమైన గ్రాఫిక్స్తో ఎంతో భారీ బడ్జెట్తో రిలీజ్ అయిన బాహుబలి ఈరోజు మన కొత్త సినిమా. కథాపరంగా చెప్పుకోవడానికి చిన్న కథే అయినా దాన్ని ప్రదర్శింపజేసిన తీరు హాలీవుడ్ సినిమాల సరసన బాహుబలి నిలబడేలా చేసింది. ఇంత అద్భుతమైన సినిమాని మనకందించిన దర్శక బాహుబలికి కంగ్రాట్స్ మరియు థ్యాంక్స్ కూడా చెప్తాము. ఈ సినిమాలో లేనిది ఏదీ లేదు. అందమైన జలపాతాలు, లోయలు, దట్టమైన అడవులు, చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నట్లుగా ఉండే మాహిష్పతి సామ్రాజ్యం, కత్తి యుద్ధాలు, ఒళ్ళు గగురు పొడిచే పోరాటాలు చూసి ఆహా ఓహో అనకుండా ఉండలేము. ఇక మన హీరో ప్రభాస్ 6 అడుగుల అందగాడు. తన కండలు తిరిగిన శరీరంతో, అద్భుతమైన నటనతో తనకున్న అమ్మాయిల ఫాలోయింగ్ని ఇంకో 100 రెట్లు పెంచుకుంటాననటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రేమించిన అమ్మాయి మనసు దోచే శివుడిగా, ఎప్పుడూ ప్రజల క్షేమం కోరుకుంటూ ప్రజల హృదయాల్లో దేవుడిగా కీర్తింపబడిన బాహుబలిగా తనలోని అద్భుతమైన నటుడిని ఆవిష్కరించాడు. రానా కూడా తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా బల్లాల దేవుడిగా చెలరేగిపోయాడు. నరసింహ సినిమా తర్వాత అంతటి పవర్ఫుల్ పాత్రలో శివగామిగా రమ్యకృష్ణ తన పాత్రకు జీవం పోసింది. దేవసేన పాత్ర నిడిమి తక్కువైనా అనుష్క పాత్ర పరిధిలో అద్భుతంగా చేసింది. తమన్నా అప్సరసగా మెరిసిపోయింది. మిగతా పాత్రల్లో సత్యరాజ్, నాజర్ అద్భుతంగా నటించారు. అన్నట్లు ఒక చిన్న పాత్రలో మన రాజమౌళి కూడా భలేగా మెరిశారండోయ్. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే, మాహిష్పతి సామ్రాజ్యాన్ని అద్భుతంగా నిర్మించిన ఆర్ట్ డైరెక్టర్ సిబు సిరిల్, సినిమాని ఎంతో కలర్ఫుల్గా చూపించిన కెమెరామ్యాన్ సింథిల్, ప్రతి సన్నివేశానికి తన సంగీతం ద్వారా ప్రాణం పోసిన సంగీత దర్శకులు కీరవాణి, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావటానికి పనిచేసిన వేలాది మంది టెక్నీషియన్స్, వీరందరి కృషికి హ్యాట్స్ ఆఫ్. మొత్తంగా ఈ సినిమా ఒక పెద్ద విజువల్ ట్రీట్గా తీర్చిదిద్ది మన దర్శక బాహుబలి రాజమౌళికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.